హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ RSP12 అఫీషియల్. సో టుడే బ్లాగ్ ఏంటంటే నేను మా ఫ్రెండ్స్తో అందరితో కలిసి మంచిగా నాగమంది టెంపుల్కి వచ్చానమాట. పీస్ఫుల్ టెంపుల్ అని చెప్పి నాకు అయితే అనిపించింది. కానీ చాలా బాగుంటుంది టెంపుల్, ప్రశాంతంగా. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఎక్కడో కాదు, అడ్రస్ చెప్తా చూడండి. తిరుమలగిరి దగ్గరలో ఉన్న నాగమంది టెంపుల్ అనమాట. హైదరాబాద్లోనే, ఎక్కడో కాదు, బయట ఎక్కడో అని మాత్రం అనుకోకండి. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే అసలు చాలామందికి నాగస్వరూప దోషం అనేది ఉంటుంది కదా. సో వాళ్ళు ఎక్కడెక్కడోకి వెళ్తారు కదా, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఈ టెంపుల్కి వచ్చి నాగమ్మ తల్లికి అభిషేకం చేసి దర్శనం చేసుకుంటే మంచి అవుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్న భక్తులు నమ్ముతారనమాట. సో ఇంకోటి ఏంటంటే అసలు బ్రిటిష్ వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్ అడ్డుగా ఉన్నదని చెప్పి సో దీన్ని కులగొట్టి వెళ్ళారనమాట. మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇదే ప్లేస్ నుంచి వచ్చారు. సో ఇదే ప్లేస్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకు ఉన్న సైనికులు అండ్ గుర్రాలు అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళందరూ చచ్చిపోయారనమాట. నెక్స్ట్ జయలక్ష్మి అమ్మవారు ఈ టెంపుల్ని నిర్మించారనమాట. అట్లనే ఇదే టెంపుల్లో నాగమ్మ దగ్గరని జీవ సమాధి అయ్యారనమాట. జయలక్ష్మి అమ్మవారు కూడా ఇదే టెంపుల్లో, నాగమ్మ టెంపుల్లోనే, నాగమ్మ దగ్గరలోనే జీవ సమాధి అయ్యారు. సో కానీ ఈ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. మొత్తం టెంపుల్ మొత్తం చూసేయండి మీరు కూడా. మీరు ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా, ఏ విష్ చేసుకున్నా ఖచ్చితంగా అయితే అని చెప్పి ఇక్కడున్న భక్తులందరూ నమ్ముతారు. మీరు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాము. సో చూసేయండి టెంపుల్ మొత్తం. చూసారా, టెంపుల్లో ఎక్కడ చూసినా పాము విగ్రహాలే ఉంటాయి అన్నమాట. కానీ చాలా బాగుంటుంది టెంపుల్. ఈ అమ్మవారే జయలక్ష్మి అమ్మ అని చెప్పి అంటారు. అలానే జీవ సమాధి అయ్యారనమాట. సో చాలామంది నమ్ముతారు ఇక్కడ ఇది కోనేరు అనమాట. ఇది బయట మొత్తం టెంపుల్ అంతా చూపించాను కదా. సో ఇదంతా అయిపోయినాక బయట ఇది కోనేరు దగ్గర అనమాట. ఇందులో టాటాయిస్, స్నేక్స్ కూడా ఉంటాయి అని చెప్పి అన్నారు. నేనైతే అక్కడ ఫోటోషూట్ ఫొటోస్ దిగుతున్నా. మా ఫ్రెండ్స్ ఏమో కామెడీ చేస్తున్నారు. వస్తుంది చూడుర్రి, ఆడ కూర్చుంది ఆమె పేరు పావని అనమాట. అక్కడ ఇటు హాయ్ చెప్పండి చిన్న, ఆమె పేరు వైశాలి అనమాట. ఎట్లా నవ్వు కూడా వస్తుంది చూడుర్రి. ఇది చిన్న అట్లా ఉందన్నమాట. మీరు దుంకుదామని ప్లాన్ వేస్తున్నా చూడండి గైస్. చిన్న ఇది నా మంది వాటర్ సైడ్ వచ్చిందన్నమాట. మనము ఉంటే ఇట్లా కష్టం. గైస్ తక్కువ చూడరు ఎంత మంచిగా ఉందో. ఫ్యాన్ చూడరు. ఇంతసేపు అయితే మేమైతే నాగమంది టెంపుల్ దగ్గర అయితే ఎంజాయ్ చేసామన్నమాట. సో నెక్స్ట్ ఎక్కడ అని చెప్పి అనుకుంటే అదే ప్లేస్లో అక్కడే పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్ 2 ఉన్నాయన్నమాట. మేము అక్కడ నుంచి డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అది పక్కనే, ఎంతో దూరం అని చెప్పి అనుకోకండి. కొండపైన ఉంటాడు అని చెప్పి అన్నారు. సో ఎక్కడ అని చెప్పి వెళ్తున్నాం అన్నమాట. చూసేద్దాం, మీరు కూడా చూసేయండి. సో గైస్, మేమైతే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాడికైతే వచ్చేసాము. ఇప్పుడు ఆ స్టెప్స్ ఎక్కి పైకైతే వెళ్ళాలన్నమాట. మేము గుట్ట ఎక్కుదామని చెప్పి ట్రై చేసాము, బట్ పక్కన స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కేసి ఇక్కడ నడుచుకుంటూ వచ్చేస్తున్నాము. సో చూద్దాం, పైకి వెళ్దాం అన్నమాట. ఇది పైన ఇంకా వెళ్ళాలి, అక్కడ ఉంది టెంపుల్. చూసారా, మేమైతే పైకి వచ్చేసాము.
పైకి వచ్చేసాక చూడండి వైబ్ ఎంత బాగుందో తెలుసా, చాలా బాగుంటుంది. అక్కడ ఫోటోషూట్కి అయితే మస్తు సూట్ అవుతుంది. ఇది లోపల అనమాట, వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపల. ఈ టెంపుల్ అయితే మొత్తం వాటర్ పైనే ఉంటుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేసింది అయితే చూడండి. సో వెంకటేశ్వర స్వామిని అయితే చూపిస్తా చూడండి మీకు. వెంకటేశ్వర స్వామి ముందు శివయ్య కూడా ఉంటాడు. శివయ్య మనకు కనిపించడు అనమాట. ఫస్ట్ కింద అక్కడ కింద చూపిస్తున్నారా, అక్కడ శివయ్య ఉంటాడు. ఆపోజిట్ చూడండి వెంకటేశ్వర స్వామి గారు ఉంటారు. అదంతా మొత్తం వాటర్ అనమాట, వాటర్ పైన టెంపుల్. నెక్స్ట్ అక్కడ నుంచి పక్కనే ఇంకో టెంపుల్ ఉంటుంది. ఏంటంటే నేను వచ్చేసిన కదా, ఇక్కడ వినాయకుడు ఉంటాడు అనమాట. వినాయకుడు ఉంటాడు చూడండి. అక్కడ అబ్జర్వ్ చేయండి, ఎంతో పెద్ద కొండ పైన అక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంగా నిలిచాడు. అక్కడే ఆ వాటర్ ఉంటాయి. ఆ కోనేరు పైనే టెంపుల్ ఉంది. మీరు అబ్జర్వ్ చేశారనుకుంటా, చూసేయండి. ఇంకా అక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంది. ఇంకా మేము అక్కడ నుంచి గుట్ట పైకి ఎక్కేసాం. గుట్ట పైకి వచ్చామన్నమాట. అక్కడ ఆ హిల్ పైకి వెళ్తే మొత్తం హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది అనమాట. చాలా పీస్ఫుల్గా, చాలా మంచిగా ఉందన్నమాట. నెక్స్ట్ మేము ఎక్కడికి వచ్చామంటే, అక్కడే పక్కన ఇస్కాన్ టెంపుల్ ఉంది అని చెప్పి అన్నారు. సో అటు సైడ్ వెళ్తున్నాం అనమాట. కాళ్ళు నొప్పి వస్తున్నాయట కాళ్ళు నొప్పి వస్తున్నాయి కాదు, కాళ్ళు చూపి. కాళ్ళు నొప్పి వస్తున్నాయి, చెప్పులు వేసుకున్నాం. చెప్పులు ఆడ షూరాకి ఆడుందంట కాదు, కానీ మేము ఇక్కడ షూరాకి పెట్టు వాళ్ళు ఇప్పుతున్నాడు షూ. ఇంకా మేము అందరం కలిసి లోపలికి వెళ్ళినాం. ఇక్కడ లొకేషన్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇస్కాన్ టెంపుల్ అని చెప్పి అన్నారు మా ఫ్రెండ్స్. సో నేను కూడా వెళ్ళింది ఫస్ట్ టైం, కానీ నేను చాలా ఎక్సైట్గా ఫీల్ అయినా. అక్కడ ఉన్న లొకేషన్కి, అక్కడ ఉన్న పీస్ఫుల్ ఉన్న ప్లేస్కి నేను అక్కడే ఉండిపోదాం అన్నంత అనిపించింది. చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతోని, ఫ్రెండ్స్తోని. నెక్స్ట్ టైం మా ఫ్యామిలీని తీసుకెళ్ళాలి అని చెప్పి నేను అన్నాను. నెక్స్ట్ టైం మా ఫ్యామిలీని తీసుకెళ్తాను. కానీ ఎంత మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అంటే అంత మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు చాలామంది బయటకి ఎక్కడికెక్కడికో వెళ్ళి ఎంజాయ్ చేస్తారు, కానీ మేము మా ఫ్రెండ్స్ మాత్రం టెంపుల్స్లలోకి వెళ్ళి ఎక్కువ ఎంజాయ్ చేస్తాం అనమాట. ఎక్కువ అక్కడ టైం స్పెండ్ చేస్తాం. చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది. కృష్ణుని టెంపుల్. ఇక్కడ హనుమాన్ కూడా ఉన్నాడు. ఈ హనుమాన్ దగ్గర అయితే నాకు మస్తు అనిపించింది. నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం. జై శ్రీరామ్. నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు ఆంజనేయుడు, నీవాడు నీలోనే ఉన్నాడు, నీవాడై బలమిస్తాడు, నీ తోడై గెలిపిస్తాడు. సో గైస్, మీరు కూడా వచ్చి మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో వచ్చి ఈ టెంపుల్స్ని విజిట్ చేసుకొని ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ గైస్. ఇక్కడైతే చిన్న కృష్ణుడు ఉంటాడు, చూసి వెళ్ళిపోండి.